2 ఎమ్మెల్సీ స్థానాలు కానీ ఆశావాహులు మాత్రం 20 మందికి పైగానే ఉన్నారు. ఒకే పార్టీలో ఇంతటి పోటీ ఎందుకు వచ్చింది? ఎవరికి అవకాశం, ఎవరికి నిరాశ? సామాజిక సమీకరణాల లేక ప్రాంతీయ సమతుల్యత లేక పార్టీ కోసం త్యాగం చేసిన వారికి ప్రాధాన్యత? లోకేష్ వర్గానికే ఒక స్థానం ఖాయమనే ప్రచారం ఎంతవరకు నిజం? రాయలసీమకు ఒక సీటు కేటాయిస్తారా? ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకే పై చేయి ఉంటుందా? కూటమిలో ఇలా అనేక ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి? చివరకు చంద్రబాబు, లోకేష్ ఎలాంటి ఫార్ములాతో అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇవే అంశాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. లెట్స్ వాచ్. గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాల భర్తీపై తెలుగుదేశం పార్టీలో మాత్రం తెర వెనుక రాజకీయాలు జోరుగా సాగుతున్నాయనే చర్చ వినిపిస్తుంది. ఆశావహుల జాబితా రోజురోజుకు పెరుగుతుండటంతో చివరి క్షణం వరకు సస్పెన్స్ కొనసాగుతుందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుందట. ఆఫ్ ది రికార్డ్ గా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈసారి కేవలం సీనియారిటీ ఆధారంగా కాకుండా రాబోయే రాజకీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. జూలై 28తో గవర్నర్ కోటాలోని 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో తీవ్ర కసరత్తు కొనసాగుతుంది. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జాకియా ఖానం, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పదవీకాలం ముగియడంతో కొత్త అభ్యర్థుల ఎంపికపై అధిష్టానం దృష్టి సారించింది. అయితే 2 స్థానాలకు 20 మందికి పైగా ఆశావహులు పోటీ పడుతుండటంతో నిర్ణయం అంత సులభంగా కనిపించడం లేదని పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతుందట. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు చంద్రబాబు, నారా లోకేష్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అందుకే ఈ ఎంపిక ఇప్పుడు పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది. అభ్యర్థుల ఎంపికలో కేవలం సీనియారిటీని కాకుండా సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్టీ కోసం సీట్లు త్యాగం చేసిన వారు, రాజ్యసభ అవకాశాన్ని కోల్పోయిన నాయకులు, ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన నేతలు కూడా ఈసారి ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. ఒకవైపు లోకేష్ కు అత్యంత సన్నిహితుల పేర్లు వినిపిస్తుండగా మరోవైపు సీనియర్లను విస్మరించే పరిస్థితి లేదనే చర్చ సాగుతుంది. అందుకే చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగుతుంది. ఇంకోవైపు కొన్ని జిల్లాలకు ఇప్పటికే కీలక పదవులు దక్కిన నేపథ్యంలో ఈసారి ప్రాతినిధ్యం లేని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచన కూడా పరిశీలనలో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయట. ఇదే జరిగితే ఇప్పటి వరకు వినిపిస్తున్న కొన్ని పేర్ల స్థానంలో ఊహించని అభ్యర్థులు తెరపైకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న వంటి నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తుంటే గోదావరి జిల్లాకు చెందిన మంతెన సత్యనారాయణరాజు కూడా మరోసారి అవకాశం కోరుతున్నారట. రాయలసీమకు ఒక స్థానం కేటాయించే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం నేపథ్యంలో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. వీరితో పాటు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, పోతినేని శ్రీనివాసరావు, ఏవి రమణ, గోనుగుండ్ల కోటేశ్వర వంటి పలువురు నేతలు కూడా ఎమ్మెల్సీ అవకాశాలపై ఆశాభావంతో ఉన్నారట. ఈసారి ఎమ్మెల్సీ ఎంపిక కేవలం 2 పదవుల భర్తీ మాత్రమే కాదు, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పార్టీ అంతర్గత సమతుల్యతను కాపాడే రాజకీయ నిర్ణయంగా కూడా భావిస్తున్నారు. ఒక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే మరో వర్గంలో అసంతృప్తి వచ్చే అవకాశం ఉండటంతో చంద్రబాబు, నారా లోకేష్ ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు యువతను ఆకర్షించాలంటే యువ నాయకులకు అవకాశం కల్పించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు పార్టీ వర్గాలు భావిస్తున్నాయట. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత, పార్టీ పట్ల విధేయత, భవిష్యత్తు రాజకీయ అవసరాలు, ఈ 4 అంశాల ఆధారంగానే తుది నిర్ణయం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అభ్యర్థుల ప్రకటన నేడో రేపో వెలువడే అవకాశం ఉండటంతో టీడీపీ వర్గాల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. 2 స్థానాలు మాత్రమే ఉన్న ఈ ఎంపిక ప్రభావం మాత్రం పార్టీ భవిష్యత్తు రాజకీయ సమీకరణాలపై కూడా ఉండొచ్చనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.